నిన్ను మర్చిపోయానుకున్నానే. I hate you, Arvind. I hate you. I hate you. నిన్ను మర్చిపోలేనా? ఎందుకు ఇంకా నా మనసులోనే ఉండి వేధిస్తున్నావు? అర్జున్, అమ్మాయి టాయిలెట్ లోకి నువ్వెందుకు వచ్చావు? వాట్స్ రాంగ్ విత్ యూ? దివ్య, లైఫ్లో అన్ని క్యాలిక్యులేషన్స్ కాదు దివ్య. నీ చిన్నతనంలో ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని మనసులో ఎన్నో ఆశలు పెంచుకొని ఉంటావుగా, అదే నేను. నువ్వు నేను పెళ్లి ఫోటోల్లో పోజులు ఇవ్వడానికి బాగుంటాం, కానీ రియాలిటీలో నాకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్నాడే అరవింద్. నువ్వు లవ్ చేస్తోంది వాణ్ణి. అండర్స్టాండ్? సో లైఫ్లో నీకేం కావాలన్న దాంట్లో క్లియర్గా ఉండు. కన్ఫ్యూషన్ వద్దు. లేదనుకో ఇలా జెంట్స్ టాయిలెట్ కూర్చొని ఏడవలసి ఉంటుంది. ఏం బ్రదర్, సన్సెట్ అవ్వకుండానే మందా? నీ పరిస్థితి చూస్తే నాకే జాలేస్తుంది. పర్లేదు, ఫీల్ అవ్వకు. జీవితంలో ఎప్పుడు మనతో ఉండేది ఇది ఒక్కటే. సంతోషంలో, దుఃఖంలో, సల్లాపంలో, అంతెందుకు నువ్వు సచ్చేటప్పుడు కూడా ఉండేది ఇది ఒక్కటే. ఏ రోజైనా నీకు బాటిలా బిట్టా అని తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనుకో, కళ్ళు మూసుకొని కరెక్ట్ గా బాటిలే కరెక్ట్ అని నీ మనసు చెబుతుంది. జీవిత సత్యం ఎంత బ్రహ్మాండంగా చెప్పవయ్యా. నిజంగానా? డబ్బులు వదిలే తీసుకో. ఏమన్నాడో చూసావా? హలో బ్రదర్, బ్రదర్ చల్లగానే ఉన్నాయి, తీసుకో. నీ దగ్గర కూడా అడ్వైస్ తీసుకునేంత స్థితికి దిగజారాను కదా. అది తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. నేను మూసుకొని వెళ్ళడమే నీకు కరెక్ట్, నాకు కరెక్ట్. ఏయ్, ఈ ఫిజులేట్రా, సట్టు మార్చుకుని సాయంత్రం వస్తాడు. అర్థమైంది. నీకు నచ్చితే వస్తావు, వద్దనుకుంటే వెళ్ళిపోతావు. ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నాకు సైడ్ లో ముత్తేస్తావు. ఈ ప్రశ్నలు అడగాలని ఉంది కదా. అడగాలనే ఉంది, కానీ నేను ఇంత డీసెంట్ గా అడిగేవాడిని కాదు. ఏమైంది? ఫారిన్ పెళ్లి కొడుకు హ్యాండ్ ఇచ్చాడా? అతనికి నా మనసులో ఎవరున్నారో అర్థమైంది. నువ్వు చెప్పినట్టుగానే మనిద్దరం ఫ్రెండ్స్ గా ఉన్నాం, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లా ఉన్నాం. కానీ ఇంతవరకు పెళ్ళైన భార్య భర్తల్లా ఉండలేదు. నేనెప్పటికీ నీ భార్యనే అరవింద్.